అంతర్జాతీయ రెజ్లింగ్ కు వినేష్ వీడ్కోలు చెప్పడానికి గల కారణాలేంటి? ఒలింపిక్ పతకం లేకుండానే తన కెరీర్ ముగిసిందా? అసలు ఏం జరిగింది ఈ స్టోరీలో చూద్దాం. ఆమె జీవితమే ఓ సవాళ్ల ప్రయాణం, ఎన్నో అడ్డంకులు. కానీ ఏనాడు ఆమె ఆగిపోలేదు, పట్టుబట్టి సాగింది. కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టిన గాయాలను దాటింది. మహిళా రెజ్లర్లకు న్యాయం కోసం ఉద్యమాన్ని నడిపించింది. ఒలింపిక్ లో పతకం కోసం ఆఖరి వరకు పోరాడింది. కానీ చిరకాల కోరిక అందినట్లే అంది. చేజారడంతో ఇక పోరాటాన్ని కొనసాగించే బలం లేదని ఆమె పట్టు వదిలేసింది. పారిస్ ఒలింపిక్స్ లో పతనానికి చేరువై 100 గ్రాముల అధిక బరువుతో పోడియంపై చోటుకు దూరమైన వినేష్ కుస్తీ కెరీర్ ను వదిలేసింది. ఫైనల్ కు చేరిన పతకం దూరమైందనే బాధలో కఠిన నిర్ణయం తీసుకుంది. నిరాశతో నిష్క్రమించింది. 3 ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 29 ఏళ్ల వినేష్ అంతర్జాతీయ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. అమ్మా, కుస్తీ గెలిచింది, నేను ఓడిపోయా, నన్ను మన్నించు, నాకింక బలం లేదు. 2001, 2024 రెజ్లింగ్ కు గుడ్ బై. మీ అందరికీ రుణపడి ఉంటా, నన్ను క్షమించండి అని ఎక్స్లో వినేష్ పోస్ట్ చేసింది. ప్రపంచ ఛాంపియన్షిప్ లో 2 కాంస్యాలు, ఆసియా క్రీడల్లో ఓ స్వర్ణం, రజతం, కామన్వెల్త్ క్రీడల్లో 3 స్వర్ణాలు సాధించిన వినేష్ ఖాతాలో ఒలింపిక్ పతకం మాత్రమే లేదు. 2016లో వినేష్ కు పతకం గెలిచేందుకు మంచి అవకాశాలు కలిగాయి. కానీ క్వార్టర్స్ లో మోకాలి గాయంతో ఏడుస్తూ ఆమె నిష్క్రమించింది. టోక్యోలోనూ క్వార్టర్స్ లోనే ఓటమి పాలైంది. 53 నుంచి 50 కేజీలకు మారి పారిస్ లో ఫైనల్ చేరి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది. కానీ పసిడి పోరుకు ముందు ఉదయం బరువు కొలిచే క్రమంలో ఆమె 100 గ్రాములు అధికంగా ఉండడంతో అనర్హత వేటుపడింది. దీంతో ఖచ్చితంగా అందుతుందనుకున్న పతకం అందనంత దూరం వెళ్లిపోయింది. ఒలింపిక్ పతక లోటు ఆమె కెరీర్ లో అలాగే ఉండిపోయింది. ఇప్పటికే రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 50 కేజీల విభాగం ఫైనల్ ముగిసింది. అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన వినేష్ పోగట్ తనకు రజత పతకం ఇవ్వాలని అప్పీలులో కోరారు. ఒలింపిక్స్ లో నిబంధనలకు మార్చే అవకాశం లేదని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ స్పష్టం చేసింది. ఒకవేళ ఆర్బిట్రేషన్ అనుమతిస్తే వినేష్ కు రజతం దక్కే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా అనర్హత నేపథ్యంలో ఇప్పటికే వినేష్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాజే తీర్పిస్తుందా అని భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తీర్పు తర్వాత వినేష్ పోగాట్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.